డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో బోట్లు కనబడుతున్నాయి కదా, వాటిని ట్రెడిషనల్ బోట్ లుచ్చు అని చెప్పి పిలుస్తారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజ్డే ట్రావెలర్. నేను ప్రజెంట్ మాల్టాలోని మార్సస్ లాక్ అనే ఫిషింగ్ విలేజ్ దగ్గర ఉన్నాను. ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఇది మరీ అంత పెద్ద మార్కెట్ ఏం కాదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి మొత్తం 1.5 కిలోమీటర్ ఉంటుంది. అదంతా ఇట్లానే స్టాల్స్ వేసి ఉన్నాయి. ఇక్కడ మనకి మన సైడ్ వీకెండ్ మార్కెట్ ఎట్లా జరుగుతుందో ఫుట్పాత్ మీద, సేమ్ అలానే ఇక్కడ ఎవ్రీ వీకెండ్ సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ స్టాల్స్ లా పెట్టి అమ్ముతారు అనమాట. ఫిష్, క్లాత్, ఎలక్ట్రానిక్స్, అలానే ఇంకా వేరే చాలా ఐటమ్స్, మాల్టీస్ ట్రెడిషనల్ స్వీట్స్, మాల్టీస్ లిక్కర్, ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ కంట్రీలో ఎక్కువ చర్చెస్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా టైమింగ్స్ బట్టి చర్చ్ బెల్స్ అయితే వినబడుతున్నాయి. ఆ షిప్స్, ఆ బిల్డింగ్స్, ఆ ఏరియా అంతా చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. ముందుగా పచ్చని మొక్కలతో మొదలు పెడదాం. ప్రతి దానికి అయితే ప్రైస్ ట్యాగ్ లాగా చిన్న అట్ట ముక్క మీద రాసి ఉంచారు, ఏదంతో ప్రైస్ అని చెప్పి. మీకు కనిపిస్తే చూడండి. మన సైడ్ కోటిలో అది పెడతారు కదా, సేమ్ అట్లానే ఉన్నది చూడండి. ఇక్కడ వీకెండ్ మార్కెట్, ఇది ఫుట్పాత్ మీద వేస్తారు కదా, అట్లానే సేమ్ చూడండి. అదిగో ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, హెడ్ ఫోన్స్, అవన్నీ గ్లాసెస్, బ్యాగ్స్ అన్నీ కలిపి ఉన్నాయి. అలానే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా పెట్టారు, కనిపిస్తున్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి అవి. ఇవి లోకల్ మేడ్ క్యాండీస్ అనుకుంటా. చూడండి చిన్న చిన్న స్వీట్ ఐటమ్స్ అవి ఎట్లా కనిపిస్తున్నాయి. చాక్లెట్స్, క్యాండీస్. 1.35 యూరోస్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చూడండి కనిపిస్తున్నాయి కదా. యాపిల్, స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, ఇవన్నీ ప్రైస్ ఎంత ఉన్నాయో మీకు కనిపిస్తాయి. 3 యూరోస్ అంట అది. చూడండి టమాటాస్ అవి. అంటే 390s, 270 అట్లా, 270 రూపీస్. ఇవి డ్రై ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసి ఉంచారు ఇవన్నీ. చూడండి ఒలీవ్స్తో చేసిన ఐటమ్స్ అవి ఉన్నాయి. ఇవి లోకస్ తింటారు అనుకుంటా. చీజు, అలానే ఒలీవ్ దాంతో చేసిన ఐటమ్స్ ఉన్నాయి ఏవో. ఈ కంట్రీలో ఒలీవ్ ట్రీస్ అయితే ఎక్కువ కనిపిస్తాయి, మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. చూడండి ఇవన్నీ వచ్చేసి ట్రెడిషనల్ మాల్టీస్ కుకీస్, కేక్స్, అట్లానే స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి. చూడడానికి లుక్ అయితే మంచి భలే కనిపిస్తున్నాయి. ఈ రెడ్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తున్నాయి కదా, వచ్చేసి డ్రై ఫ్రూట్ మిక్స్తో చేసిన స్వీట్స్. మన సైడ్ చేస్తున్నారు కదా సేమ్ అట్లానే. అలానే ఈ రెడ్ కలర్, డిఫరెంట్ కలర్స్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి క్యాక్టస్ లిక్కర్, అంటే పెక్లిపెరల్స్ అంటారు ఇంగ్లీష్లో.
ఇది బ్రహ్మజముడు చెట్టుకి సంబంధించిన ఒక ఫ్రూట్తో చేస్తారు, లోకల్ మేడ్. అలానే దాంతో ఆయిల్ కూడా చేస్తారు, అది సమ్ ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ మేడ్ హనీ, అలానే వైన్ చూడడానికి కనిపిస్తున్నాయి కదా బాటిల్స్, ఇవన్నీ అవే. ఫైనల్ స్టాల్స్ వచ్చేసి సీ ఫుడ్ ఐటమ్స్. ఇవి లైవ్గా దొరుకుతాయి అనుకుంటా. ఫిష్, ఆక్టోపస్, ప్రాన్స్, స్నేల్స్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. వాటి రేటు కూడా చూడొచ్చు మీరు. చూడండి, ఫిష్, ప్రాన్స్, వాటి రేటు, స్నేల్స్, అట్లానే ఆక్టోపస్, అవేవో రెడ్ కలర్ కింగ్ ఫ్రాన్స్ అంట. చూడండి ఎంత ఉందో అది, 12 euros ఎంతనంట 1 kg. ట్రెడిషనల్ బోట్ లుజ్జు అంటారు, అది ఎక్కి లోకల్ ట్రిప్స్ చూద్దాం అనుకుంటే నేను వెళ్ళినప్పుడు వెదర్ ర్యాపిడ్గా చేంజ్ అయిపోతూ ఉంది. ఎందుకంటే వింటర్ సీజన్, ఇక్కడ వింటర్లోనే వర్షాలు పడతాయి, అలానే హెవీ విండ్ కూడా. ఈ ట్రెడిషనల్ బోట్స్ చూసుకుంటే ప్రతి దాని మీద మనకి ఐ సింబల్ అయితే ఉంటుంది, అది అలానే హెవీ విండ్. 2-3 సార్లు నా మొబైల్ కూడా పడిపోయింది. సో అందుకనే బెస్ట్ టైం విజిట్ చేయాలనుకుంటే కనుక ఏప్రిల్ టు ఆగస్ట్ మధ్యలో అయితే చాలా బాగుంటుంది. సమ్మరు రష్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎక్కి ఇక్కడ లోకల్ సెయింట్ పీటర్ పూల్ అని ఇక్కడ బీచెస్ని చూడడానికి వెళ్తున్నాం. జనరల్గా సీజన్లో అయితే 20 euros అట్లా ఉంటుంది ఇది టికెట్. ప్రజెంట్ ఇప్పుడు 10 euros మాకైతే. ఆ లోకల్ బోట్లో వెళ్తూ ఉంటే ఆ సీనరీస్ అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే పిచ్చగా నచ్చేసింది. చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెళ్తూ ఉంటే. ఆ విజువల్స్ చూడండి, చాలా బాగుంటాయి. ఈ వాటర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. అట్లానే బ్యాక్ సైడ్ చిమ్నీలా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పవర్ ప్లాంట్. ఈ షిప్ చూడండి ఎంత పెద్దది ఉందో. ఇందాక చిమ్నీలాగా పవర్ ప్లాంట్ అని చెప్పాను కదా, ఈ సముద్రంలోంచి గ్యాస్ తీసి షిప్ ద్వారా ఆ పవర్ ప్లాంట్కి పంపిస్తారో, పవర్ జనరేట్ చేస్తారో. అందులో కొంత పవర్ ఈ మాల్టా గవర్నమెంట్ తీసుకుని సప్లై చేస్తుంది. సో దానికి సంబంధించింది ఇది. ఎంత పెద్ద షిప్ ఉందో చూడండి. ఇది చూస్తే కనుక మెడిటేరియన్ అని రాసింది కనిపిస్తుంది కదా. ఈ సీ వచ్చేసి మెడిటేరియన్ సీ, ఇది మెడిటేరియన్ సీ అంటారు. అలానే దానికి ఉన్న యాంకర్స్ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో హోల్డ్ చేయడానికి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. చూస్తున్నారు కదా, కొండలా కనిపిస్తుంది. అదే కలర్లో ఉందో మాల్టా అంతా కూడా అదే కలర్ ఉంటుంది సాయిల్. వీళ్ళకు ఉన్న న్యాచురల్ రిసోర్సెస్లో లైమ్ స్టోన్ ఒకటి. మీరు చూసుకుంటే అక్కడ లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. అలానే పైన 3 చిన్న రూమ్స్లా కనిపిస్తున్నాయి కదా, 3. అది వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ టైంలోని బంకర్స్లా వాడేవారంట దాన్ని. చూడండి కనిపిస్తాయి మీకు.
నిజంగా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. సూపర్ ఉంది చూడటానికే. చూస్తున్నారు కదా మొత్తం. ఖచ్చితంగా ట్రై చేయాలని అడిగితే. సూపర్ ఎక్స్పీరియన్స్. దీన్ని కలంకా బే అంటారంట. అట్లానే నెక్స్ట్ సెయింట్ పీటర్ పూల్ బీచ్ అని చెప్పి వస్తుంది. ఇవన్నీ కూడా సమ్మర్లో చాలా బాగుంటాయి. ఇదంతా సెయింట్ పీటర్ పూల్ బీచ్. ఇది ఆ పైనుంచి జంప్ చేస్తే ఉంటుంది బ్యాక్ సైడ్. సూపర్ ఉంటుంది అసలు నిజంగా. సమ్మర్లో అయితే చాలా మంది టూరిస్టులు ఉంటారు. మీకు కుదిరితే వీడియో చూపిస్తాను నేను. 1, 2, 3, jump! ఈ మార్సస్‌లాక్ ఏరియా మొత్తంలోనే హైలైట్‌గా అనిపించిన ఒకే ఒక్క లొకేషన్ ఏందంటే హాఫ్ రీత్ బే అంట. అది చాలా బాగుంది. సముద్రం మధ్యలో చిన్న విండోలా ఉండి చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. Are very busy for the boats, yeah? Yeah. The name of this bay is Hofrid. హాఫ్ రీత్. Yes, Hofrid. On the other side the bay, like in the side. Very good. They're very quiet. తినడానికి చాక్లెట్లు కూడా ఇస్తున్నారు వీళ్ళకి. చాక్లెట్ టేస్ట్ బాగుంది. మింట్ ఫ్లేవర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కొన్ని నమ్మకాలు కామన్గా ఉంటాయి అనుకుంటా. ఇక్కడ ట్రెడిషనల్ బోట్ లుజ్జూస్ అన్న వాటి మీద ఐ సింబల్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏం నమ్ముతారంటే వేటకి వెళ్ళినప్పుడు అది లేదా కొన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడుతుందని చెప్పి బిలీవ్ చేస్తారు. అది ట్రెడిషనల్గా ఎప్పటి నుంచి వస్తాం వల్ల దాన్ని అట్లా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. సీ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.